హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ ముండే వ్లాగ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి బంతి పువ్వులు. ఇవి నేను దీపావళి కోసం దండలు అల్లి పెట్టడానికి తీసుకొచ్చాను. సో అదే మీకు చూపెడదామని ఒక స్మాల్ షాట్ తీసుకున్నా. మాకైతే 80 రూపీస్ కేజెస్ దొరికాయండి. ఒక్కొక్క దగ్గర 100 కూడా ఉన్నాయి. మీకు ఎలా దొరికాయి కామెంట్లో చెప్పండి. కొన్ని దండలు అల్లి పెట్టాను ఆల్రెడీ. సో అదే అండ్ ఇంకా కొన్ని పువ్వులు నేను పక్కన పెట్టినుండే రంగోలీ కోసం. సో ఇవి వాటి రంగోలీ కోసం నేను కట్ చేసి పెట్టాను అనమాట, ఓన్లీ పెటల్స్. సో ఇక్కడ నేను ఇప్పుడు నెక్స్ట్ రంగోలీ ప్రిపరేషన్ చేస్తా. ఇది చూపెట్టాను కదా మీకు, కార్డ్బోర్డ్ రంగోలీ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉంది కదా. మీకు ఫస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చానని. సో అదే. సో మిడిల్లో స్వాస్తిక్ నేను రెడ్ కలర్ ఫిల్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా స్ప్రెడ్ అయితే ఫింగర్స్తో సెట్ చేస్తున్నా. నెక్స్ట్ స్మాల్ పెటల్స్లో ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నా. కాకపోతే ఎల్లో కలర్ చాలా ట్రబుల్ చేసిందండి. ఎందుకో అది రఫ్గా ఉంది. సో ఆ బాటిల్ హోల్ నుంచి పడట్లేదు. హోల్ చాలా పెద్దగా ఉంది, బట్ కొద్దిగా ప్రాబ్లం చేసింది. సాఫ్ట్ రంగులు అయితే ఈజీగా పడుతుందండి. నాకైతే ఇది వర్తబుల్ అనిపించింది. నెక్స్ట్ ఇయర్ అయితే నేను పక్కా 2-3 డిఫరెంట్ డిజైన్స్ పర్చేస్ చేసుకుంటా. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు, చాలా తొందర అయిపోతుంది. 10 మినిట్స్లో మొత్తం రెడీ అయిపోయింది నా రంగోలీ అంతా. నెక్స్ట్ ఈ పెద్ద పెటల్స్ ఉన్నాయి కదా, సో నేను అందులో ఫస్ట్ పింక్ అనుకున్నా. కాకపోతే మళ్ళీ వన్ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క దాంట్లో ఆరెంజ్ పెడదామని అలా ఒకటి ఫిల్ చేసి వన్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ దాంట్లో పింక్ వేస్తున్నాను అనమాట. పింక్ చాలా ఫాస్ట్గా పడ్డదండి కలర్. చాలా అంటే చాలా బాగుండే. ఈ బాటిల్స్లో మన ఇంట్లో ఉన్న అంటే సాఫ్ట్ కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు, బట్ ఇక అందులో వచ్చాయి కదా ఆల్రెడీ అని. సో నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను అనమాట ఆరెంజ్ కలర్ అనేసి. సో ఇందులో ఆరెంజ్ ఫిల్ నాకైతే చాలా నచ్చింది. ఇఫ్ నెక్స్ట్ మీకు నచ్చితే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంది. టైం వేస్ట్ అవ్వదండి. ఫెస్టివల్ మూమెంట్లో మనకు ఎన్నో పనులు ఉంటాయి కదా, సో ఇలాంటివి మనం తీసుకుంటే మన వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్మాల్ ఫ్లవర్స్లో గ్రీన్ కలర్ అనుకుంటున్నా. సో గ్రీన్ వేస్తున్నా. బాగుంది లుక్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బిలో. ఓకేనా? ఈ గ్రీన్ కలర్ ఫిల్ అయ్యాక నెక్స్ట్ మనం దీని చుట్టూ కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్లవర్ పెటల్స్ ఉన్నాయి కదా, బంతి పువ్వులు. సో అది పెట్టుకుందాం అన్నమాట రౌండ్గా ఇలా. నేను ఎన్నో ప్రిపరేషన్స్ అనుకున్న దీవాళి, కానీ ఫెస్టివల్ అంటే హడావిడి ఉండేసరికి అంతా అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేస్తా. అంటే షూట్ చేయడానికి ఎవరు లేకుండే, సో అలా ఇక్కడ క్లీన్ చేస్తున్నా. సో ఇలా మనం పెటల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఇలా రౌండ్గా పెట్టుకొని పెటల్స్ పెట్టగానే లుక్ వచ్చేస్తుంది కదా రంగోలీకి.
బాగుందా? మీకు కనుక నా రంగోలీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు దీని మీద మనం దీపం పెట్టుకుందాం. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఎలా ఉందనేది. ఇక్కడ నేను పెట్టే క్యాండిల్ అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నేను క్యాండిల్ వ్యాక్స్ అండ్ మోల్డ్స్ తీసుకొచ్చి పక్కా అప్కమింగ్ వీడియోస్లో ఈ వీడియో కూడా పెడతా, క్యాండిల్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలనేది. నేను చాలా చేశా. సో అది కూడా ఈ మోల్డ్స్ నేను డీమార్ట్లోనే తీసుకున్నాను అండి. ఈచ్ 19 ఏమో పడ్డది. అండ్ వ్యాక్స్ నేను ఆన్లైన్లో బుక్. ఇవి ఓహెచ్పి సీట్ రంగోలీస్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసా. స్టేషనరీ నుంచి ఓహెచ్పి సీట్ తీసుకొచ్చి ఫెవికాల్, రంగోలీ ఆబ్వియస్లీ మన ఇంట్లో ఉంటుంది. సో దాంతో నేను ప్రిపేర్ చేసా. 4 ప్రిపేర్ చేసా. దీని వీడియో కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను పెడతాను ఎలా ప్రిపేర్ చేయాలనేది. బాగున్నాయి లోటస్ ఫ్లవర్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను వీడియో పెడతాను.